గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, నేను మీ నరసాపురం కుర్రోడు. సో చాలామంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో కాబట్టి నేను చూడకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోస్ కూడా మీరు లైక్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే మన పశ్చిమ గోదావరికి ముప్పు తప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ వలన ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ చూడండి మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు చూడండి. ఇక్కడ వీడియోలో ఎంత పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయో. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఆ చెట్టు పడిపోవడం వల్ల ఇక్కడ స్తంభం కూడా చూడండి ఎలా వంగిపోయిందో. చాలా భయంకరంగా పడిపోయింది. ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తాను ఈ చెట్టు ఎంత దారుణంగా పడిపోయిందో. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఈ వీడియోలో మీకు చెట్టు ఎలా పడిపోయిందో చూడండి. అంత అక్కడ ఉన్న చెట్టు ప్రజెంట్ ఏమైందంటే చూడండి, వేరులతో సహా ఇలా పడిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్తంభం చూడండి. అక్కడ ఉన్న స్తంభం అంటే ఇక్కడ గ్రౌండ్ ఉంది కదండి మనకి. ఇక్కడ కాలేజ్లో ఆడే గ్రౌండ్ ఉంటుంది కదా, ఇది బాస్కెట్బాల్ ఆడే కోర్ట్ అనమాట. బాస్కెట్బాల్ ఆడే కోర్టు వల్ల చెట్టు ఇలా పడిపోవడం వల్ల స్తంభం ఇలా పేర్లు కూడా వచ్చేస్తాయి. కనిపిస్తుంది కదా. అందుకని మనకి ప్రమాదం తప్పిందనే కోరుకుంటున్నాం. సో కాబట్టి మీరు సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చాలామంది కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. నేను వీడియోస్ యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ చాలా పెడుతున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను 7K వరకు వెళ్ళింది. ఈ వీడియోకి నేను 10K సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అవుతుందని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా వీడియోస్ చేస్తానని కోరుకుంటూ నేను మీ నరసాపురం కుర్రోడు. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, ఇప్పటికే మోతాదు తుఫాన్కి ఎఫెక్ట్తో మనం సఫర్ అవుతున్నాం అంటే మళ్ళీ ఇంకొక 2 రోజుల్లో అల్పపీడనం రాబోతుంది అంటున్నారు. సో కాబట్టి మీరు కూడా సేఫ్గా ఉండి అవసరం అవుతేనే మీరు బయటకు రండి. లేదు